నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్రంలోని గాని దేశంలో గాని పార్టీ మారితే రాజకీయాల్లో కనిపించే చిత్రాలు అన్నీ ఇన్ని కావు. అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చే స్ట్రోక్కు ప్రతిపక్షానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రజాభవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించేలా చేశారు. అలాగే ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క విభాగంలో ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ నిర్మించుకున్న సామ్రాజ్యంలో లోసుగులను బయట పెడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా పాలన పేరుతో వెనకేసుకున్న సొమ్మును కూడా బయటకు తెప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా జీవన్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు వినిపించాయి కూడా. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, భవనాలపై కూడా రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ అంశంపై తాజాగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారంటూ రెవెన్యూ శాఖ తెలంగాణ భవన్ కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఛానల్ను ఎప్పటి నుంచి షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు అనే అంశంపై 7 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ శాఖ ఆదేశించింది. గత 13 సంవత్సరాల నుంచి టీ న్యూస్ ఛానల్ను అదే భవన్లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. ఈ టీ న్యూస్ను 2011వ సంవత్సరంలో స్థాపించగా అప్పటి నుంచి తెలంగాణ భవన్లోని కొనసాగుతూ వస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఆఫీసులో ఛానల్ను ఎలా నడుపుతున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో తెలిపింది. ఇదిలా ఉండగా టీ న్యూస్ యాజమాన్యం తెలంగాణ భవన్ నుంచి వేరే చోటికి ఆఫీసును మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసును దృష్టిలో పెట్టుకొని యజమానులు శరవేగంగా ఆఫీసును చేంజ్ చేయబోతున్నట్లు అధికారిక సమాచారం. ఈ రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటీసుల విషయంపై తెలంగాణ భవన్ సిబ్బంది నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంది.